భోగాపురం ఎయిర్పోర్ట్ ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అనుకున్న సమయం కంటే 6 నెలల ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. దేశంలో ఏ ఎయిర్పోర్టు ఇంత త్వరగా పూర్తి కాలేదన్నారు. వీలైతే ఇదే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తామన్నారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 ఇయర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అంతటిని కూడా పూర్తి చేశామన్నది కూడా తెలియజేస్తున్నాను. అంటే ఒక ఎయిర్పోర్ట్ పూర్తయింది అని అంటే దానికి కారణం ఏంటని మీరు అందరూ అడగొచ్చు. ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ లైసెన్స్ ఇవ్వాలి, ఏరోడ్రోమ్ లైసెన్స్. అది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి డీజీసీఏ నుంచి ఇస్తాం. ఏ ఎయిర్పోర్ట్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇవ్వాలి. ఈరోజు శుభవార్త ఏంటంటే ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఈరోజే మేము కంప్లీట్ చేసి ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ తాలూకా సర్టిఫికేట్ కూడా పూర్తి చేసాం. ఇక మిగిలింది మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. దానికి కూడా మనకు ముందు నుంచే ఒక ఆలోచన ఉంది. ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు మనం నిర్మించుకున్నది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీని తాలూకా ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ లెటర్ కూడా పిఎం గారికి రాశారు. వీలైనంత వరకు ఈ నెలలోనే చేయాలని కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాం. ఎలాగో లైసెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ మనకి ఇబ్బంది లేదు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి. సో పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని వన్స్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత వితిన్ అ వీక్స్ టైం, ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి మనం పూర్తిగా షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. టెర్మినల్ పనులు పూర్తి కావచ్చాయి. డీజీసీఏ ఏరోస్పేస్ అనుమతులు ఇవ్వడంతో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశంపై భోగాపురం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. ఉత్తరాంధ్రకే తలమానికంగా మారనున్నటువంటి అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవానికి అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్వయంగా పర్యవేక్షించారు. అటు డీజీసీకి సంబంధించిన అధికారులు కూడా పర్యవేక్షించి ఏరోడ్రోమ్ పర్మిషన్ కూడా ఈ రోజే గ్రాంట్ అవ్వడం జరిగింది. మరోవైపు ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి మిగిలిన పనులన్నీ కూడా పూర్తయ్యాయి. కేవలం కనెక్టివిటీకి సంబంధించినటువంటి పనులు మాత్రమే కొన్ని ఉన్నాయి. దీంతో ఏదైతే ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి మిగిలిన టెక్నికల్ అంశాలన్నీ కూడా పూర్తవడంతో అటు ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కోసం కూడా అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. దీంతో మోడీ అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేసి ఇక్కడ నుంచి సేవలు ప్రారంభిస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. సుమారు 63 లక్షల సంబంధించి ప్రయాణికులు టార్గెట్ గా ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. మరికొన్ని సంవత్సరాల్లో 4 కోట్ల మంది ప్రయాణికులు సంవత్సరానికి ఇక్కడ నుంచి ప్రయాణించేలా అయితే ఎయిర్పోర్ట్లు అయితే అటు జిఎంఆర్ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరోవైపు భారీ రన్వే సుమారు 3.8 కిలోమీటర్స్ రన్వేతో పాటు లోన 40 చెకింగ్ పాయింట్స్ తో పాటు పూర్తిగా డిజిటల్ లోనే మొత్తం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ప్రయాణికులు వచ్చి ఎటువంటి ఇబ్బందులు పడకుండా డిజిటల్ చెకింగ్ ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మొత్తం మనకి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి కార్గో కూడా సుమారు 15,000 మెట్రిక్ టన్నుల కార్గో కూడా ఇక్కడ నుంచి చేయాలన్నారు. దీంతో పాటు ఎంఆర్ఓ సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా ఎంఆర్ఓ సమస్య అయితే ఉంది, మెయింటెనెన్స్ కానీ రిపేరింగ్ అండ్ ఓవర్ ఆయిల్ కి సంబంధించినటువంటి సమస్యను అధిగమించడానికి అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఒక దిక్సూచిగా ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇక్కడే దీనికి సంబంధించినటువంటి భోగాపురం సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనే ఎంఆర్ఓకి సంబంధించినటువంటి ఆయిలింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఫ్లైట్స్ మెయింటెనెన్స్ ఏర్పాట్లు అయితే చేసేందుకు అయితే పూర్తి చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్రజల ముందుకైతే రానుంది. దీంతో ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే నిర్మాణం ప్రారంభోత్సవం అయితే జరగనుంది. కెమెరామెన్ శ్రీనివాస్ తో బాలు, 10 విజయనగరం.